హలో శామ్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు శామ్స్ డైరీ. తమ్ముళ్ళు అయితే చూసారు కదా, ఈరోజు మేము మినియాపోలిస్కి వెళ్తున్నాము. మాల్ ఆఫ్ అమెరికా అండ్ కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాము. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలా ఫన్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, పక్కన ఉన్న సీనరీస్ ఎంత చక్కగా ఉన్నాయో. పచ్చని పంట పొలాలు, ఇంకా మార్గ మధ్యలో మంచిగా సీనరీస్ ఉండబోతున్నాయి. అంటే లైక్ పంట పొలాలు, చిన్న చిన్న పల్లెటూర్లు, ఇంకా పంటలు వేయడానికి రెడీగా ఉన్న భూములు, చాలా మంచి వ్యూస్, రోడ్ వ్యూస్ చాలా బాగున్నాయి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. పార్కింగ్ లాట్కి వెళ్తున్నాము. పక్కన చూస్తున్నట్లయితే ఇండియన్ వెడ్డింగ్ జరుగుతుంది. పంజాబ్ వాళ్ళదనుకుంటా. అబ్బాయిని ఊరేగిస్తున్నారు డ్యాన్సులు వేస్తూ. ఇప్పుడు కార్ పార్క్ చేస్తున్నాము. సో పార్కింగ్ అయిపోయింది, ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ద అఫీషియల్ రైడ్ ఆఫ్ మాల్ ఆఫ్ అమెరికా ఈస్ట్ సైడ్ నుండి మేము ఎంటర్ అయిపోయాము. చూడగానే చాలా బ్రైట్గా, కలర్ఫుల్గా లైటింగ్స్ తోటి, ఇంకా షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్ తోటి వెల్కమ్ చెప్పేసింది మాకు. ఇప్పుడైతే మాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నాము. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా అనేసి. చూడండి వ్యూ ఎంత చక్కగా ఉందో. చాలా బ్రైట్గా, చాలా క్రౌడీగా ప్లేస్, చాలా బాగుంది. రైడ్స్ జరుగుతున్నాయి చూడండి. చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్ సెటప్ ఏదో అరేంజ్ చేశారు పిల్లల కోసం అనుకుంటా. కిడ్స్ ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు పర్చేస్ చేయడానికి శాంపిల్స్గా అలా పెట్టారు వాళ్ళు. చాక్లెట్ జెమ్స్. ఇంకా ఇది షాపింగ్ మాల్ ఇన్సైడ్. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇది అమెరికాలో ఎక్కడ ఉంది అని అంటే, లొకేషన్ వచ్చేసి సెంటర్ ఆఫ్ మాల్ ఆఫ్ అమెరికా బ్లూమింగ్టన్, మినిసోటా స్టేట్లో సబ్ ఏరియా ఆఫ్ మినియాపోలిస్, సెయింట్ పాల్లో ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే ఆగస్ట్ 11, 1992లో. చాలా ఇయర్స్ అయింది కదా, కానీ ఇప్పటికీ అలానే మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా గ్రేట్. ఇది 5.6 మిలియన్ స్క్వేర్ ఫీట్లో అరౌండ్ 7 ఎకర్స్లో బిల్డ్ చేయబడింది. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండోర్ థీమ్ పార్క్ అని కూడా అనొచ్చు ఇన్ ది యూఎస్, అమెరికాలో. మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే ఖచ్చితంగా రైడ్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. చాలా థ్రిల్ ఉంటుంది. కానీ మేము వెళ్ళిన రోజు చాలా క్రౌడీగా ఉంది. అంత క్లమ్జీగా, చాలా క్రౌడీగా ఉంది. అస్సలు క్యూస్ అంటే అసలు చాలా లాంగ్ క్యూస్ ఉన్నాయి ఏ రైడ్కి వెళ్ళాలన్నా కూడా. ఇప్పుడైతే మేము రైడ్స్ కోసమని టికెట్స్ తీసుకుంటున్నాము. అది పిల్లలకు మాత్రమే తీసుకున్నాము, మేము తీసుకోలేదు. అది
వామ్మో అవి ఎక్కడం మా వల్ల కాదు అసలు. ఇంకా ఇదేదో మినీ ట్రైన్ లాగా ఉంది. ప్యాసింజర్స్ని ప్యాక్ చేసుకొని మాల్ అంతా తిప్పి చూపిస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ నేను మా ఆయన్ని అడుగుతున్నా, ట్రైన్కి కూడా మనం పే చేసి రైడ్ చేయాలా అనేసి. ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి, ఇంకా డిజబుల్గా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చూడండి ఇంకా రైడ్స్, వామ్మో ఆ అరుపులు, ఆ రైడ్స్ సౌండ్స్ వింటూ ఉంటేనే చాలా భయం వేసింది నాకైతే. ఇంకా మా పిల్లలు ఫస్ట్ రైడ్కి స్టార్ట్ అయిపోయారు. మా పాప ఒక దగ్గర, మా బాబు ఒక దగ్గర కూర్చున్నారు. నేను చెప్తున్నా పాప దగ్గర, చెల్లి దగ్గర కూర్చోరా అని అంటే ఇంకా వాడు వద్దులే మమ్మీ ఏం కాదు కూర్చోబెట్టిండ్రు కదా అనేసి ఆ హ్యాండ్కి ఏదో బ్యాండ్ లాగా ఇచ్చారు. సో మేము పే చేసింది మాత్రం పర్ పర్సన్కి $49 ఏమో. సో ఒక్కొక్కరికి 49 అంటే ఆ 49లో 4 రైడ్స్ ఇచ్చారు, 4 ఫ్రీ రైడ్స్. ఇంకా వీళ్ళు మెయిన్ రైడ్సే చూస్ చేసుకున్నారు ఇద్దరు. స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇంకా వాళ్ళ అరుపులు. ఇంకా వాళ్ళ రివ్యూస్ కూడా విందాము లాస్ట్లో ఏమంటారని. చూడండి అమ్మో అసలు ఎంత పైనికి, ఇంత చిన్నపిల్లలు ఎంత చక్కగా కూర్చొని ఈ రైడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూడండి. చాలా బాగుంది. ఇక్కడ మేము భయపడుతున్నాం కానీ పిల్లలకు మాత్రం ఏమాత్రం భయం లేదు. ఎంత ధైర్యంగా వెళ్ళి కూర్చున్నారు అసలు వాళ్ళు. ఇంకా ఆగిపోయింది రైడ్. ఇప్పుడు వాళ్ళ రివ్యూ విందాము ఏమంటారు అనేసి. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది, సూపర్ థ్రిల్ ఉన్నది. ఇంకా అన్ని రైడ్స్కి వెళ్తామనేసి అంటున్నారు ఇద్దరు. ఇంకా లోపల చూడండి షాపింగ్ మాల్స్ లైట్స్ తోటి. ఇప్పుడైతే పైకి వచ్చేసాం మేము. ఒక పిల్లలు ఇంకో రైడ్కి స్టార్ట్ అయిపోయారు. ఇది వచ్చేసి ఫేరీ ఓట్ కోస్టర్. ఇది అస్సలు మాకు విజిబుల్గా లేదు దగ్గర నుండి చూస్తే. ఇంకా దూరం నుండి వీడియోస్ తీసుకుందాం అనేసి పైనకి వచ్చేసాము. చూడండి ఇక్కడ ఏదో రైడ్ జరుగుతూ ఉంది లెఫ్ట్ సైడ్లో చూడండి. మా ఆయన అడుగుతున్నాడు వాళ్ళేనా అనేసి. అస్సలు ఒక్కరోజు సరిపోదు ఈ మాల్కి వస్తే, మ్యాక్సిమం 2 days వచ్చి ఎంజాయ్ చేయాల్సిందే. ఇంకా మేమైతే 1 full day ఎంజాయ్ చేసాము. ఇంకా చూడండి షాపింగ్ మాల్స్, ఆ లైటింగ్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో, అసలు ఎంత బాగా అరేంజ్ చేశారో. షాపింగ్ మాల్స్కి అసలు కుదవలేదు. ఒక 2 floors మొత్తం షాపింగ్ మాల్స్కే పెట్టేశారు. లైక్ బ్యూటీ ప్రోడక్ట్స్, ఇంకా క్లోత్స్, ఇంకా ఫుట్వేర్, ఫుడ్ కోర్ట్స్. ఇక్కడ ఇంకొక రైడ్ స్టార్ట్ అయిపోయింది మా పిల్లలది. ఇది ఎయిర్ బెండర్, అవతార్ ఎయిర్ బెండర్. ఇది నార్మల్గానే ఉంది, మరీ అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు, నార్మల్ అనిపించింది. ఇంకా చూడండి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. భలే ఉంది కదా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, నన్ను బెండ్ అవుతూ. ఇంకా పైకి వెళ్ళిపోయింది. అది చుట్టూ ఒక 5-6 rounds వేసినట్టున్నది. ఫస్ట్ స్లోగా, తర్వాత కొంచెం స్పీడ్గా. ఓకే అనిపించింది ఇదైతే.
బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే వినండి, ఆ అరుపులు వాళ్ళు అరుస్తూ ఉంటాయి. యాక్చువల్గా వీడియో అలా చూస్తేనే మనకు చూసినట్టు అనిపిస్తుంది. సో అందుకోసమని నేను అక్కడక్కడ అలానే పెట్టేసిన. సో ఇప్పుడైతే ఆగిపోయింది, కిందికి దింపుతూ ఉన్నారు నెమ్మదిగా. ఇక్కడ చిన్నగా అరేంజ్ చేశారు టోటలర్స్ కోసము, పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు ఆ బాల్స్తో. చిన్నగా మినీ ట్రాంప్లైన్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి మేము కిందికి వచ్చేసినాము, ఇంకా రిలాక్స్ అవుదాము అనేసి కాసేపు చాలాసేపు నిల్చొని ఇంకా కాళ్ళు ఆగిపోతున్నాయి అనేసి. ఎవరికి వాళ్ళు చాలా బిజీగా ఉండిపోయారు ఈ మాల్లో. రైడ్స్ ఎక్కేవాళ్ళు రైడ్స్, షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్, ఇంకా అలా ఉండిపోయారు అందరూ. ఇక్కడ ఇంకొక రైడ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం కూర్చున్నారు మా పిల్లలు. చూడండి పైకి వెళ్తూ ఉన్నది. అసలు ఇది కొంచెం సేపు అయితే ఇంకా అసలు కంటికి కూడా కనిపించదు. ఆ చుట్టూ మాల్ చుట్టూ అంతా తిప్పేసింది వాళ్ళని. ఇది ఓకే అనిపించింది, బాగుంది ఇదైతే. చూడండి వెళ్తూ ఉన్నది, మళ్ళీ ఇటు టర్న్ అయిపోయింది. అసలు పాములాగా తిరుగుతూనే ఉన్నది, అటు ఇటు తిరుగుతూ ఉన్నది. భలే ఉన్నది అసలు ఇది. ఇంకా వెళ్ళిపోతుంది అటు, ఇంకా కనిపించదు ఇంకా మనకి, అది చూద్దామన్నా కనిపించదు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తూ ఉంది కదా, అది ఫోటో స్పాట్. అక్కడ మనీ పే చేసి ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళు, వెంటనే అది కాపీ చేసి ఇస్తున్నారు. పిల్లల కిడ్స్ కోసం అనుకుంటా ఇది. డిఫరెంట్ అటైర్స్ తోటి ఇంకా ఫొటోస్ దిగుతూ ఉన్నారు అక్కడ. కానీ చాలా మాల్ అయితే చాలా కలర్ఫుల్గా, ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వచ్చేసాను వాళ్ళు, రైడ్ అయిపోయింది, హాయ్ చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇది అస్సలైన మెయిన్ రైడ్ అనమాట, ఇందులో రోలర్ కోస్టర్. మా పిల్లలు వెళ్ళిపోయారు, అందులో ఉన్నారు మా పిల్లలు. స్టార్ట్ అయ్యింది చూడండి. ఇంకా లాస్ట్లో మా పిల్లల రివ్యూస్ కూడా విందాము, వాళ్ళకి ఎలా అనిపించిందో రైడ్. సో ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియోస్ కొంచెం డిలే అయ్యాయి, ఇప్పటి నుండి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్. ఇంకో పక్కన